హే గాయ్స్, వైకుంఠపురంలో దర్శనం అయ్యాక యాక్చువల్లీ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఏమో సడన్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అనిపించింది. ప్లాన్ లేకపోయినా ఆ ఫీలింగ్ కోసం బైక్ మీద స్టార్ట్ అయిపోయాం. రోడ్లో వెళ్తుంటే ఇలా రెండు పక్కల నీరు మధ్యలో చిన్న బ్రిడ్జ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. కొంచెం సేపటికి ఏడపైల వనదుర్గ అమ్మవారి గుడికి అయితే చేరుకున్నాం. బైక్ పార్క్ చేసి అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళడం ఇంకా ఒక కామ్నెస్ అన్నమాట. అమ్మవారి దర్శనం చేశాక నిజంగా చాలా బాగుంది. చాలా మంచి వైబ్స్, చాలా పవర్ఫుల్ వైబ్స్ ఉంటాయి అక్కడ. అక్కడే తమలపాకుని రెడ్ కలర్ దారంతో చుట్టి ఉన్న కంకణాలను అయితే కొనుక్కొని కట్టుకుంటే చాలా స్పెషల్గా అనిపించింది. ఒక ఫెస్టివ్ డివోషనల్ వైబ్స్ అయితే వచ్చేసాయి. టెంకాయ కొట్టి అగరబత్తి పసుపు కుంకుమతో పూజ చేసుకొని నెయ్యి దీపం అయితే వెలిగించేసాం. మన చేతులతో అమ్మవారి దగ్గర పూజ చేయడం అనేది చాలా స్పెషల్. అలా కొంచెం సేపు అక్కడే ఉంటే మైండ్ మొత్తం కామ్ అయింది. ప్రసాదం తీసుకొని అక్కడే తినడం సింపుల్గా కానీ చాలా హ్యాపీ మూమెంట్ అది. కొన్ని మెమరీస్ కోసం కొన్ని ఫొటోస్ కూడా క్యాప్చర్ చేశాం. ఈరోజంతా చాలా పాజిటివ్గా అనిపించింది. దర్శనం చాలా బాగుంది అండ్ హార్ట్ ఫుల్ అయింది. ఇంత సమ్మర్లో అది కూడా 2 వీలర్ మీద వెళ్ళినప్పటికీ హీట్ అని ఫీల్ కూడా కాలేదు. మేబీ అమ్మవారి దయ అనుకుంటా. మధ్యలో ఒక గ్లాస్ చల్లని మజ్జిగ పర్ఫెక్ట్ ఎండింగ్ లాగా అనిపించింది. అలా ఒక సింపుల్ ట్రిప్ చాలా పీస్ఫుల్ మెమరీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.